కాకతీయులు పరిపాలన చేసినటువంటి ఈ ఓరుగల్లు మరి దీన్ని 2001-2005లో వాజ్పేయి ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర పురావస్తు పర్యవేక్షణలో తమిళనాడు శిల్పులను తీసుకొచ్చి 5 సంవత్సరాలు ఈ మట్టినంతా తీసి బయట పూసి మట్టి కింద ఉన్న కళాఖండాలని ఒక్కొక్కటి ఈ రకంగా దొరికిన వాటిని ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ రకంగా మొత్తం కూడా అసెంబ్లీ చేసి సెట్ చేసి ఇది అట్లున్నది కాదు, మన ఊహాగానాలతో చేసినటువంటిది. ఒక నంది ఏడబెట్టాలి, ఒక శివలింగం ఏడబెట్టాలి, ఒక నాట్య మండపం ఏడబెట్టాలి అనేది ఆనాడు చేసింది. ఇది చాలామంది ప్రముఖులకు అంటే గవర్నర్లకే కాకుండా ఉపరాష్ట్రపతి అయినట్టు వెంకయ్య నాయుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. దీంట్లో హైలైట్ ఏంటంటే ఇది కాకతీయ కళాతోరణం ఇలా తెలంగాణ రాష్ట్రానికి రాజముద్ర. ఆనాడు కాకతీయులకు కీర్తి ముఖము అది సింబల్ కాకతీయ. ఇది నరసింహస్వామి రూపంలో తల, కళ్ళు, ముక్కు, నాలుక, పండ్లు, చెవులు దీనికి సంబంధించినటువంటి డిజైన్ ఎలాంటి మిషనరీ లేని రోజుల్లో బై హ్యాండ్ మేకింగ్తో చేసినటువంటి డిజైన్ ఇంత స్మూత్నెస్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఈ డిజైన్ ఎట్లా వచ్చింది, దీంట్లో ఈ డిజైన్ ఎట్లా వచ్చింది, దీనికి సంబంధించినటువంటి ఓకే. ఈ గడ్డి పోస లాంటిది సొచ్చుకపోయి హోల్ ఏదైతుందో ప్రతి ఒక్క ఆఫీసర్ ఒకసారి చూడండి సార్, గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్ ప్లీజ్. ఇది అప్పుడు ఎలాంటి మనకు మిషనరీ ఉంటే ఇప్పుడు చాలా బోతా మిషన్స్ వచ్చినాయి, మిషనరీతో పాటుగా ఎట్లా అంటే కానీ ఒక రాయి మీద ఇంత డిజైన్తో పాటు ఇంత హోల్ గడ్డి పోస లాంటివి సొచ్చుకోపోయి. మేడం వాళ్ళందరూ వచ్చి ఇలా చూసిలా, మళ్ళీ ఒకసారి చూపించాలా మేడం వాళ్ళు వచ్చేలా చూడండి చాలా గ్రేట్ ఇది.